హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి ఇవి అన్నీ. ఈ వీడియోలో మీకు నల్ల నువ్వుల లడ్డు తయారు చేసి చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. తెల్ల నువ్వుల్లో కంటే నల్ల నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎదిగే పిల్లలకి రోజు ఒక లడ్డు తినిపిస్తే వాడు మంచి పొడవుగా ఎదుగుతారు. వీటి తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నె నిండా నల్ల నువ్వులు తీసుకున్నానండి నేను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, గిన్నె అయినా, కప్ అయినా, గ్లాస్ అయినా, ఏదైనా సరే కొలత కోసం మీ దగ్గర ఉన్న వస్తువుల్లో ఏదో ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ నువ్వులన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటిని ఎంతసేపు ఫ్రై చేయాలి అనే విషయం గురించి మీకు ఏమీ డౌట్ అక్కర్లేదండి. ఇవి వేగిన తర్వాత వీటి నుంచి చట్పట్మనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. లేదంటే 2 గింజలు నోట్లో వేసి చూసినా కూడా అవి మెత్తగా ఉన్నాయో క్రిస్పీగా ఉన్నాయో మనకి తింటే తెలిసిపోతుంది. అప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు వీటిని అలా నోట్లో వేసి చూడండి. వీటిని ఇప్పుడు ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లోకి అన్నీ ఒకేసారి వేస్తే ఇరుగ్గా ఉంటుందని నేను సగమే వేసానండి ఇక్కడ. వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా పట్టేసుకోకుండా కొంచెం ఒక పల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే గిన్నెతోటి మనం నువ్వులు ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వుల్లో సగం బెల్లం వేసానండి నేను. ఈ బెల్లం నువ్వుల్లో కలిసేలాగా ఒక్క రౌండ్ వేసుకుంటే చాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక్క పలస ఇచ్చుకుంటే సరిపోతుంది. బెల్లం కలిసిన తర్వాత అదిగో ఆ విధంగా ఉందండి. ఈ నువ్వుల పొడిని వేరే దానిలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నువ్వులు కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటిని కూడా బరకగా ఒకసారి గ్రైండ్ చేసుకుని ఒక్క పలస పెట్టుకుంటే చాలండి, మెత్తగా అవ్వకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. దాంట్లో మిగిలిన బెల్లం కూడా వేసేసుకుని మళ్ళీ ఒక్క రౌండ్ తిప్పాలి బెల్లం కలిసేలాగా. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనం 2 ట్రిప్పులుగా పట్టుకున్నాం కాబట్టి ఒక దాంట్లో బెల్లం ఎక్కువ, ఇంకో దాంట్లో తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇలాగా మనకు నచ్చిన సైజులో ఉండల కింద చుట్టుకోవాలండి. ఇక్కడ నేను మెత్తటి బెల్లం తీసుకున్నాను. బెల్లంలో ఉన్న తడి, ఈ నువ్వుల్లో ఉన్న ఆయిల్ రెండూ కలిసి మనకి ఉండ చుట్టుకోవడానికి బాగానే వీలుగానే ఉండవుతుంది. అదే మీరు గట్టి బెల్లం తీసుకుంటే అది పౌడర్లా ఉంటుందండి. అప్పుడు అది పాకం పట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఉండ కట్టుకోవడానికి రాదు. ఈ మిశ్రమాన్నంతా ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. ఈ నల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇవి ఎముకలకి మంచి బలాన్ని, పుష్టిని ఇస్తాయి. వీటిని ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే ఆస్టియోపొరోసిస్ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేద నిపుణులు, ప్రకృతి వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ బెల్లం పాకం పట్టే పని లేకపోవడం వల్ల వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.